ముదిరాజుల ఐక్యత ముదిరాజుల ఐక్యత ముదిరాజు మధ్య కార్మికుల ఐక్యత ముదిరాజు మధ్య కార్మికుల ఐక్యత హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి ఈ రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ముదిరాజ్ మహాసభ నిర్వహించారు ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో ఇక్కడ అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు ఏంటి ముఖ్య ఉద్దేశం ఏంటి ఈ రోజు నాటికి గత 11 సంవత్సరాలు తెలంగాణ ముదిరాజ్ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఇది 11వ వార్షికోత్సవం చేసుకున్న సందర్భంగా రేపు నవంబరు 21వ తారీఖు నాడు గ్రామాన మన జెండా కార్యక్రమం ఎగరేసుకోవాలని ఉద్దేశంతో మత్స్య కార్మికులు కానీ ముదిరాజ్ సంఘాలు కానీ వేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఏ విధంగా నష్టం జరిగిందండి? ఇప్పుడు నష్టం జరిగిందంటే గత ప్రభుత్వాలు ఏం చేశారంటే ముదిరాజులకు అన్ని స్కీములు పెట్టి బండ్లు కానీ వెహికల్స్ కానీ సీడ్ చేపల సీడ్ కానీ వలలు కానీ అన్నీ ఇచ్చి ఆదుకుంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వంలో ఎలాంటి స్కీములు కానీ ఏ కార్యక్రమం కూడా చేస్తలేవు. ముదిరాజులకు అన్యాయం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఈ ప్రభుత్వం రాకముందుకు బీసీడీ నుంచి ఏలకు తీసుకొస్తాం. ముదిరాజులు 52 లక్షలు 53 లక్షలకు పైగా ఉన్నది. ఈ ఖచ్చితంగా మేము బీసీడీ నుంచి ఏలకు తీసుకొస్తాం. గత ప్రభుత్వాలు తీసుకురాలేదని చెప్పడం జరిగింది. అయినా కానీ 2-3 సంవత్సరాలు దాటుతుంది. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం స్పందించి ఈ బీసీడీ నుంచి ఏలకు తీసుకురాలేకపోయింది. ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అయ్యా మీరు ఇచ్చిన మా ఆట ప్రకారంగా మీరు బీసీడీ నుంచి ఏలకు చిరకాల కోరిక మా ముదిరాలది తప్పకుండా చేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాము. నెక్స్ట్ మీ కార్యాచరణలు ఏంటంటే ఈ బీసీడీ నుంచి ఏలకు తీసుకురాకపోతే ఇప్పుడున్నటువంటి మత్స్య సంఘాలు ఏవైతే ఉన్నాయో మత్స్య సంఘాల మీద గత ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఎలక్షన్ జరిగి మత్స్యకారులకు సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా సంఘాలని ఇంతవరకు కూడా ఎలక్షన్ పెట్టకపోవడం, కోర్టులో నుంచి ఆర్డర్స్ తీసుకొచ్చుకున్న కోర్టు డైరెక్షన్ ఇచ్చినాక కూడా ఇప్పటి వరకు కూడా ఎలక్షన్ పెట్టబోతున్నాయి. పెట్టకపోక మాకు ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి మాకు ఉన్నటువంటి మత్స్య కార్మికులకు ఇబ్బంది జరుగుతుంది. అదే రేపు ఎలక్షన్ కాక పెట్టకపోతే బీసీడీ నుంచి ఏలకు తీసుకురాకపోతే కూడా ఈ ప్రభుత్వం మీద ముదిరాజులు పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఉన్న ప్రభుత్వాలు మాకు అన్ని విధాలుగా ఆదుకుంది. ఇప్పుడున్న ప్రభుత్వాలు మాకు కొంచెం ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు దయచేసి ఇది ఆలోచన చేయాలి. మేము బజారుకు వచ్చి రోడ్డు మీద పెట్టి ధర్నాలు చేసి నిరసనలు చేసి కార్యక్రమం చేసిన దానిక ఈ ప్రభుత్వాలు చూడొద్దు. మీరు ఇచ్చిన హామీ ప్రకారంగా మీరు చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం. జై ముదిరాజ్. మనకు ముందుగా ఇప్పుడు ఇది కామారెడ్డి డిక్లరేషన్ మీటింగ్లో చెప్పినట్టు 42% ముదిరాజులకు ఇప్పుడు ఉద్యోగాలు విద్యలో 42% డిక్లరేషన్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ల గురించి 42% ఖచ్చితంగా ముదిరాజులకు కేటాయించాలని కోరుచున్నాము. మళ్ళీ ఇంకొకటి ఈ మత్స్య సొసైటీ ఎలక్షన్స్ ఇప్పటివరకే జరిపేది ప్రభుత్వం జరుగుతలేదు. కాబట్టి అందులో గ్రామాన ఇంకోటి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి దాన్ని నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వము ప్రతి ఒక్క గ్రామాన మత్స్య సొసైటీ డైరెక్టర్ కమిటీలు ఎన్నుకోవాలని కోరుచున్నాము. ఇంకోటి ముదిరాజులకు ఎక్కడ పోయినా అణిచివేయడం జరిగింది. కాబట్టి ఇక్కడైనా ఈ ప్రభుత్వం ముదిరాజులపైన చర్య తీసుకొని చాలా మంచిగా ముదిరాజులను ముందుకు తీసుకురావాలని కోరుచున్నాము. ముదిరాజులను ఎక్కడ వచ్చినా అణిచివేత జరిగింది. ఇంకోటి 42% ఇస్తానంటున్నారు. అందులో ముస్లింలను కలుపుతున్నారు. కాబట్టి ఆ ముస్లింలను కలపడానికి హక్కు లేదు ఇక్కడ. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంది ఇప్పుడు. ఎందుకంటే 42% ఇచ్చిన 18% ముస్లింలకు ఇస్తే ఇంకా ముదిరాజులకు 42% ఇచ్చినట్టు ఏముంటుంది? ఖచ్చితంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం తెలియదు ఏంటంటే రేపు పొద్దున రాబోయే ఎలక్షన్లు ముస్లింలను పక్కన పెట్టి ఖచ్చితంగా 42% ముదిరాజులకు కేటాయించాలని కోరుచున్నాము. ప్రతి దాంట్లో విద్యా ఉద్యోగాల దాంట్లో ముదిరాజులకు 42% ఇచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్లో కోవాలని కోరుచున్నాము. జై ముదిరాజ్, జై జై ముదిరాజ్. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ సెక్రటరీ నేను. ఎన్నో సంవత్సరాలుగా బీసీలలో ముదిరాజులు అత్యధిక సంఖ్య అని అంటారు. కానీ రాజ్యాధికారం పరంగా ముదిరాజులకు మాత్రము ఏ పరంగా కూడా ఇప్పటివరకు ఈ యొక్క అవకాశం ఇచ్చినట్టు ప్రభుత్వాలు ఇప్పటివరకు దిగిరాలేదు. 1-2 హామీలు ఇచ్చి రిజర్వేషన్ కోటాలల్లో నామినేటెడ్ పదవులల్లో అంతవరకు మాత్రమే ముదిరాజులకు స్థానికంగా చేకూర్చినారు. కానీ రాజ్యాధికారం కోసం గత కాలం నుంచి ముదిరాజులు ఎంతో పోరాడుతున్నా కూడా దానికి గుర్తింపు లేదు. తెలంగాణ ఉద్యమంలో కూడా ముదిరాజులదే ముఖ్యంగా ముందు చెయ్యి. మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా ముదిరాజులని చాలా ఉన్నత స్థాయిలో పెట్టాలనేసి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూడా ముదిరాజులకు ప్రత్యేక హోదా కల్పించాలని ఎన్నో రాజకీయ నేతలు, పలువురు ప్రముఖులు, పెద్దలు ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు ఎంతోమంది ముదిరాజులకు పాటుపడ్డ రోజు మనం చూస్తున్నామే.
ఖచ్చితంగా కులం అనేది రాజ్యాంగానికి సంబంధం లేకున్నా కూడా రాజ్యాధికారంలో ముదిరాజులను కలపాలని ఖచ్చితంగా మనకు కూడా రాజ్యాంగంలో పొందుపరిచిన ముదిరాజు హక్కులను కూడా మాకు చేకూరాల్సిందిగా కోరుతున్నాము. బీసీడీ నుంచి ఏకి 2009 సంవత్సరం రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఇచ్చినప్పుడు కూడా తిరిగి వెనకకు తీసేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పటివరకు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఎన్నోసార్లు ముదిరాజులకు కూడా రాజ్యాధికారం ఇవ్వాలా, బీసీలలో కూడా అత్యధిక జనాభా ముదిరాజులు కాబట్టి ఖచ్చితంగా ఏ కులమైతే రెడ్డి సామాజిక వర్గం, యాదవ్ సామాజిక వర్గం ఏ కుల గణన చేసినా కూడా ముదిరాజుల ఐక్యతనే దేశంలో నంబర్ 1 కోయిలీ సమాజ్గా ఇప్పటికీ పేరు తెచ్చుకుంది. అట్లనే వచ్చే భావితరాలలో కూడా ముదిరాజులకు రాజ్యాధికారం ఇచ్చి కులగణనకు చేకూర్చాల్సిందిగా గవర్నమెంట్ వారిని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. జై ముదిరాజ్. మా సీనియర్ అడ్వకేట్, లాయర్ కమ్ లెక్చరర్, మహాసభ నా పేరు డిఏ శంకర్ గారు మాట్లాడుతున్నారు. నా పేరు డిఏ శంకర్. నేను కార్వన్ డివిజన్లో ఉపాధ్యక్షునిగా పనిచేస్తున్నాను. మా చిరకాల కోరిక ఏంటంటే ముదిరాజులు ఒక తాటిపైన వచ్చి తమ ఐక్యం చాటించాలి. తన ఐక్యం చాటుకుంటూ మాకు రిజర్వేషన్ ద్వారా మెయిన్ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఉండే పిల్లలు ఏదైనా కాలేజీలో చదవాలి, మంచి ఉన్నత స్కూల్లో జాయిన్ కావాలి అంటే రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఆ పిల్లలు ఏంటంటే విద్యాపరంగా చాలా వెనుకబడిపోతుండ్రు. మళ్ళీ ఇంకోటి వైద్యపరంగా కానీ ఏ విధంగా కానీ మాకు రిజర్వేషన్ లేకపోవడం వల్ల చాలా వెనుకబడతనం జరిగింది. ఒకప్పుడు గతంలో మేము 40-50 సంవత్సరాల కింద రాజులాగా బతికిన వాళ్ళం. కానీ ఇప్పుడు మాకు రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఆర్థికంగా అభివృద్ధి చెందకపోవడం వల్ల మా భవిష్యత్తులో ఉన్న మా పూర్వీకులు ధనవంతుల్లాగా ఉన్నారు, కానీ ఇప్పుడు మొత్తం పేదవాళ్ళుగా మారిండ్రు. దానికి గల కారణం ఏంటంటే రిజర్వేషన్. ఆ రిజర్వేషన్ మెయిన్ ముఖ్యమైనది విద్యాపరంగా చాలామంది మేము ఆర్థికంగా వెనుకబడి ఉండడం వల్ల ఉన్నత చదువులు చదవలేకపోతున్నారు. ఎగ్జాంపుల్ మా బాబాయ్ మొన్న ఎల్ఎల్బి చేద్దామంటే ఎంట్రన్స్ రాసిన తర్వాత క్వాలిఫై అయ్యిండు. రిజర్వేషన్ లేకపోవడం వల్ల అతనికి సీట్ రాలేదు. అంటే ఈ సంవత్సరం అతనికి వేస్ట్ అయిపోయినట్టే కదా. ఈ సంవత్సరం ఆయన నిరుత్సాహపడిపోయాడు, మనకు రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఇదేంది మన పరిస్థితి అంటే చెప్పి ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్ ఆ రకంగా దీని పరిస్థితి నేను తట్టుకోలేను. నేను నా 10 years బ్యాక్ నేను కూడా పీజీ చేసేటప్పుడు నాకు రిజర్వేషన్ రాలేదు. ఎంతో కష్టపడి రాశాను, ఎంట్రన్స్ క్వాలిఫై అయ్యాను. మార్కులు ఎక్కువ రావాలంటే మనము మార్కులు ఎక్కువ రావాలంటే ఆర్థికంగా మనం డెవలప్ అయి ఉన్నట్టయితే చదువుకోవడానికి అనుకూలం ఉంటుంది. మనం ఉన్నప్పుడే మనం ముదిరాజులం అట్టడుగు వర్గంలో ఉన్నాం అంటే చాలా దారిద్ర్య రేఖ దిగువన ఉండటం వల్ల అక్కడ చదువుకు టైం ఇవ్వలేకపోతున్నాం. దాని మంచి కాలేజీలో కానీ మంచి స్కూల్లో కానీ జాయిన్ కాలేకపోతున్నాం. మళ్ళీ ఇంకోటి నిరుద్యోగం చాలా వెనుకబడతనం ఉంది మా పైన. ఎక్కడ పోని రిజర్వేషన్ బీసీ డి అంటే మాకు ఉద్యోగాలలో కూడా అవకాశం లేకుండా అయిపోయింది. అంటే ఆ రకంగా కూడా మేము ఆర్థికంగా చాలా వెనుకబడిపోయినాము. కాబట్టి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2009 లోపల జీవో పాస్ చేసిపోయిండు బీసీడీ నుంచి ఏ కొంటని. అంత లోపల వాళ్ళ రాజకీయమా మళ్ళీ ఏం తెలియదు ఆ విషయము. వాళ్ళు కోర్టుకి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉంగడు అక్కడనే ఉండిపోయింది. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా జనరేషన్ చాలా వెనుకబడిపోయింది. అంటే ఒకప్పుడు మేము రాజులాగా ఉన్నోళ్ళము, ఇప్పుడు పేదవాళ్ళము హోటల్లో పనిచేయడం, బేకరీలలో పనిచేయడం అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి మన ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే, మాకు బీసీడీ నుంచి ఏకు వచ్చే విధంగా చర్య తీసుకోండి. ఇంకోటి ఏంటంటే కోర్టు పరిధిలో ఉందంటున్నారు. మళ్ళా గతంలో సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఏమని, మీ యొక్క రిపోర్టు, మీ ముదిరాజులకు సంబంధించిన రిపోర్టు నా నివేదికను రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు సంప్రదించవలసిందని కోరింది. కానీ ఇప్పటివరకు ఆ రిపోర్టు మా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆ నివేదికను ఇప్పటివరకు సమర్పించలేదు. ఒకవేళ 2015 అప్పుడు సమర్పించినట్టయితే ఇప్పటివరకనే ఏమన్నా అమలవుతుండే బీసీడీ నుంచి ఏకి వచ్చే వరకు. కానీ ఆ ప్రయత్నం మన ప్రభుత్వం కూడా చేస్తలేదు. మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే మేము అందరం ఏకతాటిపైన వస్తే మా పేద నాయకులను తీసుకొని వాళ్ళకు చిన్న పోస్టులు ఇవ్వడం, మా నోళ్ళు మూసేయడం, ఈ రకంగా జరిగితే మేము ఏడు అభివృద్ధి చెందాం. ఆ కింద వచ్చిన నాయకులు చిన్న మినిస్టర్లు కూడా ఏం చేస్తారు, వాళ్ళకే ఒత్తాసు వలుతున్నారు కానీ ముదిరాజుల గురించి పోరాటం చేస్తలేరు. వాళ్ళ పోస్టుకు మాత్రమే పరిమితం అయిపోతున్నారు. కానీ మా పరిస్థితి ఏంది, పిల్లల భవిష్యత్తు ఏంది, వాటి గురించి ఆలోచించడం లేడు. ఇప్పటికైనా మన ప్రభుత్వం కళ్ళు తెరిచి మా ముదిరాజుల గురించి శ్రద్ధ కొద్దిగా ఫోకస్ పెట్టవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ 42 అంటే చెప్తారు. ఆ 42 లోపల మాకు ముదిరాజుకి ఎంత పర్సెంటేజ్ వస్తుందో ఆ పర్సెంటేజ్ అయినా మాకు ఇచ్చినట్టయితే కొంతవరకన్నా అన్ని రకాల అభివృద్ధి చెందామంటని కోరుతుంటున్నాము.